సోషల్ మీడియాలో కాంటెంట్ క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ పనికిరాని స్టఫ్ మీద, ట్రెండింగ్ ఇష్యూస్ మీద వీడియోస్ మాత్రం హైలైట్ తీస్తారు. కానీ రీసెంట్గా జరిగిన జాగ్వార్ జెట్ క్రాష్ అయింది. దీని మీద ఎవరైనా వీడియో తీసిరా? చాలా తక్కువ మంది వీడియో తీసిరు. ఓకే, అలాంటి టాపిక్స్తో పాటు ఇలాంటి ఇష్యూస్ కూడా వీడియోస్ తీయండి. సో ఈ స్టఫ్ పక్కకు పెట్టి టాపిక్లోకి వద్దాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ సార్ అండ్ ఎంఎస్ సానియా మేడం ఈ ఇన్సిడెంట్కి 10 రోజులకు ముందే ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. అయితే ఈ ఇన్సిడెంట్ న్యూఢిల్లీ, గుజరాత్లోని జామ్నగర్లో జరిగింది. లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ సార్ అండ్ అతని కో పైలట్ ట్రావెల్ చేస్తుంటే జాగ్వార్ జెట్ క్రాష్ అయ్యి సిద్ధార్థ్ యాదవ్ సార్ చనిపోయిండు. కానీ అతని కో పైలట్ మాత్రం చాలా ఇంజురీస్తో బయటపడ్డాడు. ఈ ఇన్సిడెంట్ ఏమో ఏప్రిల్ 2కి జరిగింది. కానీ ఫ్రైడే రోజు వాళ్ళ నేటివ్ విలేజ్ హర్యానాకి కొన్ని వేల మంది ప్రజలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు, మెంబర్స్ ఆఫ్ ద ఆర్మర్డ్ ఫోర్సెస్, పోలీస్ ఆఫీసర్స్, పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరూ గ్యాదర్ అయ్యారు. ఎందుకంటే లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ సార్కి సల్యూట్ చేయడానికి. కానీ సిద్ధార్థ్ సార్ వాళ్ళ సానియా మేడం మాత్రం ఒక వీడియోలో అతని ముఖాన్ని చూపించమని చాలాసార్లు ఏడుస్తూ అడిగింది. సానియా మేడం సిద్ధార్థ్ సార్ పక్కకి నిల్చొని, మీరు నన్ను తీసుకువెళ్తానన్నారు కదా, తీసుకువెళ్ళలేరు ఎందుకు, మీరు నాకు మాటిచ్చారు కదా అని ఏడుస్తూ ఒక వీడియోలో మాట్లాడింది. సోనియా మేడం తనకంటే ఏ అమ్మాయి గర్వపడదని అన్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజులకు ముందే వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది అండ్ నవంబర్ 2కి వాళ్ళ వివాహం జరగాల్సి ఉంది. కానీ ఇంతలోపే ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఈ జాగ్వార్ జెట్ ఎట్లా క్రాష్ అయిందంటే, జామ్నగర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే టెక్నికల్ మాల్ ఫంక్షన్ వల్ల జాగ్వార్ జెట్ క్రాష్ అయింది. లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ చనిపోయాడు. ఏది వినకున్నా ఈ పాయింట్ మాత్రం జాగ్రత్తగా వినండి. సిద్ధార్థ్ సార్ అతని పక్కకి కో పైలట్ ఉన్నాడు కదా, అతను 28 years అంట. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అని చెప్పి ఆ కో పైలట్ని విమానం నుంచి బయటికి పంపించి ప్రజలు నివసిస్తారు చూడండి, ఆ ప్రాంతాల్లో నుంచి విమానాన్ని మళ్లించి బహిరంగ మైదానాల్లోకి నడిపిస్తూ ధైర్య సాహసాలు ప్రదర్శించాడు సిద్ధార్థ్ సార్. అతని కో పైలట్ మనోజ్ కుమార్ సింగ్ ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ప్రాణ నష్టానికి గాఢంగా పశ్చాత్తాప పడుతున్నట్టు మృతుల కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏందో కోర్టు విచారణకి ఆదేశించింది. పైలట్ మృతి పట్ల హర్యానా సీఎం నయబ్ సింగ్ కూడా సంతాపం తెలియచేశాడు. జామ్నగర్ సమీపంలో జరిగిన ఇన్సిడెంట్ రేవరిలోని మజ్రా బల్కీ గ్రామానికి చెందిన జాగ్వార్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్ సార్ ప్రాణాలకి నివాళులర్పిస్తున్నట్టు తెలియజేశారు. హర్యానా త్యాగభూమికి చెందిన కుమారుడికి ఈ త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని తెలియజేశారు. సిద్ధార్థ్ సార్ కుటుంబ సభ్యులకి దేవుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని తెలియజేశాడు. సిద్ధార్థ్ యాదవ్ సార్ వాళ్ళ కుటుంబం మొత్తం ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిందే. అతని తండ్రి సుహిల్ యాదవ్ IAF లో పనిచేశాడు. అతని తాత అండ్ వాళ్ళ ముత్తాత ఆర్మీలో పనిచేశారు. అతని అంత్యక్రియల సమయంలో మాజీ సైనికులతో సహా చేతులలో పెద్ద ఇండియన్ ఫ్లాగ్ ని పట్టుకొని చాలా మంది ప్రజలు, చాలా మంది IAF అధికారులు తీసుకువెళ్తున్నప్పుడు పూలవర్షం కురిపిస్తున్నారు. అతని మృతదేహం మంటల్లో కాలిపోవడంతో చాలా మంది అధికారులు గన్ సల్యూట్ చేశారు. అదే ప్లేస్లో మనం ఇమాజిన్ చేసుకున్నాం అనుకో, ఆ ఫ్లైట్ని అక్కడనే ఇడ్సబెట్టి మనం ఫస్ట్ జంప్ అయి మన ప్రాణాలని మనం కాపాడుకుంటాం. సిద్ధార్థ్ యాదవ్ సార్ అట్లా వేయలేదు. ఫస్ట్ వాళ్ళ కో పైలట్ని బయటికి పంపించి అక్కడ ప్రజలు నివసిస్తున్నారని చెప్పి అక్కడ సైడ్కి ఎంచి మైదానం వైపు మళ్లించి అక్కడ క్రాష్ చేసి అక్కడ చనిపోయినాడు. లిటరలీ గ్రేట్ అసలు. ఈ వీడియోలో ఎక్కడైనా బై మిస్టేక్లో తప్పుగా మాట్లాడిన ఉంటే క్షమించండి. ఎందుకంటే ఈ వీడియో నేనే ఎడిట్ చేసుకోవాలి, వీడియో నేనే తీయాలి, చాలా టైం వేస్ట్ అవుతుంది. సో కొంచెం క్షమించండి. ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయితే కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.